భారీ లిక్కర్ స్కామ్కి తోడుగా ఇంకొక దీన్ని ఎలా కాయిన్ చేయొచ్చు ఈ కల్తీ మద్యం స్కామ్ని? ముందుగా ఋషి గారు, మీకు మీ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. దాంతోపాటు ఏబిఎన్ యాజమాన్యానికి, సిబ్బందికి 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఈ ఛానల్తో దశాబ్ద కాలం అనుబంధం, పేపర్తో అయితే పుష్కర కాలం. ఓ గ్రేట్. అంటే నిత్యనూతనంగా ప్రజల తరపున నిలబడి నిజమైన పాత్రికేయం ఏంటో చూపిస్తూ ప్రజల గొంతుకుగా నిలబడినందుకు ముందుగా మీ యాజమాన్యానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు ఇది తరగని కథ అన్నారు చూసారా, మద్యం కథా చిత్రం. ఇది ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు. అప్పట్లో ఏదో ఒక సీరియల్ వచ్చిందండి, తెలుగు సీరియల్ 2008లో ఎప్పుడో మొదలుపెట్టి 2024 వరకు వచ్చిందంటది. అలాగా ఈ సీరియల్ ఎప్పుడు తరుగుద్దా ఏంటంటే ఆల్రెడీ ఒక లిక్కర్ స్కామ్ నడుస్తుంది. దాంట్లో అనేక మంది రాజకీయ నేతలు, పెద్ద పెద్ద నేతలందరూ కూడా జైల్లోకి వెళ్ళడం, రావడం, బెయిల్ మీద ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కథా చిత్రం. అంటే మీరు గమనించండి, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఎంత దొరికినా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా మన మీద, కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి. ఇప్పుడు జనార్దన్ రావు గారు బయటకు వచ్చి అతను వాస్తవాలని ఏదో చెప్పినందుకు, అదిగో అతను బయటకు వచ్చి తాయితీగా నడుచుకుంటా ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాడు. నడుచుకుంటూ రాకపోతే ఎలా వస్తాడండి, కాళ్ళు ఉన్నాయి అతనికి, నడుచుకుంటా వస్తున్నాడు. అతను మ్యానిపులేటెడ్, కూర్చోబెట్టి భయపెట్టి కూర్చోబెట్టి ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించి పోలీసులు తీసుకున్నారట. ఈ స్క్రిప్ట్ అంతా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇచ్చారంట. ఇంకా ఏది చూసినా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒంట్లో బాగుపోయిన జ్వరం వచ్చినా కూడా చంద్రబాబు గారే, చంద్రబాబు పరిపాలన మానేసి స్క్రిప్టులు రాసుకుంటా కూర్చున్నా. అంటే కనీసం ఎక్కడా కూడా సిగ్గుపడకుండా అంటారు చూసారా, వాళ్ళ పేపర్లో 3 పేజీలు, నిన్న 3 పేజీలు మనం దొరికిన కాడించి అదే వార్తలు, అదే అడ్డంగా దొరికిన కూటమి ప్రభుత్వం, వాళ్ళు దొరికేసి కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికినట్టుగా వాళ్ళు ఇస్తున్న విధానాలు మాట్లాడితే సార్ వీళ్ళు ఆఫ్రికా 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 అంటారు. గతంలో 3 ముక్కలు ఆడారు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా రాజధాని చెప్పి అటువంటి బంధమేమో అనుకున్నాం. కానీ ఈ మద్యం బంధం అని తెలియలేదు మనకి అప్పుడు. క్యామరూన్, అది టాంజానియా అంట, జాంబియా అంట, కొన్ని అలా ఆ పేర్లు కూడా తెలియవు. అక్కడ వ్యాపారాలు. నేను నిన్న కూడా మాట్లాడుకున్న ఆంజనేయుడు గారు ఉన్నారు. నేను ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నౌకలు చెల్లిపోయినటువంటి విధానం తెలిసిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇలా పార్టీ ఏమన్నా ఆఫ్రికాలో హెడ్ ఆఫీస్, బెంగళూరులో బ్రాంచ్ ఆఫీస్ పెట్టుకుంటారా అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. నేను అంటుంది సార్, చిన్న విషయం కాదు. గతంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో దాదాపు 30,000 మంది అనారోగ్యాలు పాలయ్యారు. అనేక రకమైనటువంటి మరణాలు సంభవించినాయి. అనారోగ్యాలు పాలైన తర్వాత కిడ్నీలు పాడైపోయి నానా రకాల ఇబ్బందులు పడ్డారు. అది 3,500 స్కామ్ కాదు, దాదాపు 10 రెట్లు పెద్ద స్కామ్ అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇది ఈ జోగి రమేష్ వచ్చి మాట్లాడుతుందా మీరు చెప్పారు. మాట్లాడుతూ నేను చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వెంకటేశ్వర స్వామి తిరుపతి వచ్చి ప్రమాణం చేస్తాడా, లేకపోతే కనదుర్గం దగ్గర వచ్చి ప్రమాణ స్వామి అంటే ఏదో నీతిమంతుల్లాగా అతను చెప్పే మాటలు. అతని ప్రస్థానం చాలా చిన్న స్థాయి నుంచి మంత్రిగా ఎదగొట్టచ్చు. కానీ అతను మంత్రిగా ఉన్నప్పుడే తక్కువ చేయలేదు సార్. అతను మంత్రిగా ఉన్నప్పుడు పెడన్ నియోజకవర్గంలో అతను వెళ్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర ఒక ఎంప్లాయీ పాపం చూసుకోకుండా ఫోన్ మాట్లాడుకుంటా అంటే నన్ను చూసి లేచి నుంచోడా అని చెప్పేసి అతన్ని పోలీసులు పంపించి అరెస్ట్ లోపల తీసేటాడు. అంటే అతను వెళ్తున్న దారిలో ఎవరో కూర్చోకూడదు, లేచి నుంచోవాలట. అటువంటి అహంకారం ప్రదర్శించాడు. ఇంకా నోటు విరోచనాలు తక్కువలేదు. అతను వాడిన భాష, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఆఖరికి విద్యార్థులు, మహిళల సభలను లేకుండా మాట్లాడిన విధానం అంతా చూసాం. అన్న కళ్ళలో ఆనందం అంటారు చూసారు, ఆ విధంగా చూసిన విధానం. అంటే తర్వాత ఏమో అగ్రిగోల్డ్ స్కామ్లో ఏదైనా అతని మీద నింద వచ్చేటప్పటికి బూడిది కూడా వదలలేదు. ఏదైనా మన అతని మీద ఆరోపణలు వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఏమంటాడంటే కులకోణం తీసుకొస్తాడు. నేను బీసీని కాబట్టి నన్ను ఇలా అంటున్నారు కదా. అతను దాచుకుంటాకే రాని కులం ఇప్పుడు మాత్రం కులం అడ్డొచ్చేస్తాడు. నేను అంటుంది ఈ రోజున ఆల్రెడీ మొలకల చెరువు కాడి నుంచి ఇబ్రహీంపట్నం మొత్తం అంతా తిరుగుతుంది. ఆఫ్రికా దేశాలు, ఖండాలన్నీ తిరుగుతుంది. కూటమి ప్రభుత్వం అంటే ఎన్ని ప్రతిరోజు ఒక పక్క నుంచి మనం అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడుల గురించి మనం ప్రచారం చేసుకోవాలి. అదే అనిపించింది. ఇది నేను ప్రిపేర్ చదువుతున్నప్పుడు ఓ పక్కన 1,10,000 కోట్ల ఒప్పందం నిన్న జరిగి గూగుల్ది. ఏం పని ప్రభుత్వానికి ఏ కల్తీ మద్యాలు తయారు చేసుకుని అమ్ముకుని స్క్రిప్టులు రాసుకుని పని ఉంటుంది వీళ్ళకి. అంటే అసలు చెప్పుకోవడానికి కూడా అద్భుతమైనటువంటి పెట్టుబడులు, ఇన్ని రకాల పెట్టుబడులు వచ్చినాయి, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం, ఇంతమంది మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. రేపు పొద్దున ప్రధానమంత్రి గారు వచ్చి కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రాజో నియోజకవర్గాల్లో అక్కడ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 24 గంటలు వీళ్ళు ఏ జాసమే ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే పనిగా చూడండి, వాళ్ళే తయారు చేసి
వాళ్ళే మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేసి వాళ్ళే పట్టించి ఆ తీసి ఆ గుడ్డ కాల్చి మీద వేసినట్టుగా కూటమి ప్రభుత్వం మీద వేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే నేను అంటుంది ప్రత్యేకించి ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టారు సార్ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధాని నిర్మాణానికి. అలాగే ప్రత్యేకించి ఒక శాఖ ఏమైనా పెట్టాలేమో వీళ్ళకి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అక్రమాల మీద అన్యాయాల మీద ఒక శాఖ కాదు. ఇప్పుడు అశోక్ గారి నేతృత్వంలో సిట్టేశారు కదా ఈ కల్తీ. నేను ఇంతకుముందు కూడా 1-2 సార్లు ప్రపోజల్ చేసింది ఏంటంటే ఒక పర్మనెంట్ సిట్ ఉండాలి, నాట్ ఓన్లీ ఇష్యూ బేస్డ్. మొత్తం 5 ఏళ్లలో ఏం జరిగిందో ఒక 10 మంది అధికారులని పెట్టి లేకపోతే రిటైర్డ్ జడ్జిలను పెట్టి అన్ని వర్గాల వాళ్ళని పెట్టి ఒక సిట్ అయితే దర్యాప్తు చేయాల్సిందే. ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక శాఖలు, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టవలసిన పరిస్థితి